నమస్తే అండి. నమస్కారం. సార్ చూస్తున్నారుగా రాష్ట్రంలో వైద్య విధంగా ఎలా ఉందంటారు? గతంలో వైద్యంలో ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? అది నేను చెప్పినట్టు రాజు గట్టివాడైతే పాలకులు కరెక్ట్‌గా ఉంటారు. ఈ రాష్ట్రంలో రాజే కరెక్ట్‌గా లేడు. పాలకులేముంటారు? ఇప్పుడు చూసాం. తొరకపాలెంలో చూసాం. ఇప్పుడు వరకు కూడా ఏ మెడికల్ డిపార్ట్‌మెంట్ కూడా ఏం జరిగింది? ఎలా జరిగింది? ఏంటి అనేది పరిస్థితి లేదు. అక్కడ అలా చూస్తే ఇక ఇటు పోతే శ్రీకాకుళం జిల్లాలో ఏ గిరిజన బిడ్డలు పాపం ఏ వ్యాధి కిడ్నీ వ్యాధో తెలీదు, అది మలేరియానో తెలీదు, డెంగ్యూనో తెలీదు, కామెరలో తెలీదు, ఏమీ తెలియని పరిస్థితి. ఇంతవరకు ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో మరి అసలు వైద్య శాఖ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారో మరి లేరో కూడా తెలియని పరిస్థితి. అయ్యా ఎక్కడున్నారో మీరు మరి కాస్తంతా మాకు కనపడితే మీకు ఒక విన్నపం ఇచ్చి ఆ పేద ప్రజల్ని పేద ఆరోగ్యాలను కాపాడండి, హరించుకోండి అని చెప్పి ఆయన ఏడుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. సార్ చూస్తున్న ట్రైబల్ మినిస్టర్ అయినటువంటి సంజయ్ రాణి గారు ఇప్పుడు మాట్లాడుతూ కూడా ఏమంటున్నారంటే జ్వరం నాకు రావట్లేదా, జ్వరం వస్తే నేనేం చేస్తాను మంత్రిగా అని చెప్పి అనలేదా? ఆవిడకి ఆ శాఖ మీద అవగాహనే లేదు. అవగాహన లేదు, ఆవిడకి ఆ శాఖ పట్ల ఇంట్రెస్ట్ లేదు. ఆ శాఖలో ఉన్న ఏంటో కూడా ఆవిడ అమ్మాయికి తెలియదు. తెలియకుండా మాట్లాడిన మాటలు తప్పితే మీకు మీ గిరిజన బిడ్డలకి ఆరోగ్యం పోయి వాళ్ళు కామెరలను పడి దరిదాపు 4-5 మరణిస్తే మీరు మాట్లాడాల్సిన మాట మీరు వాళ్ళు గిరిజన బిడ్డలు ఒకళ్ళ మరి మీరు కూడా ఇలా హాస్టల్లో ఉండండి. మీరు కూడా వాళ్ళతో పాటు చదువుకుని ఆ గిరిజన హాస్టల్లో వాళ్ళు పొందుతున్న అరాకొర సౌకర్యాలు మీరు పొందండి. అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఏంటో. నాకు కూడా రాలేదనేది మాట్లాడుతూ చాలా దురదృష్టకరమైన మాటలు. ఆ మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చాలా తప్పిదం. ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకుని ఇప్పటికైనా సరే మీరు బాధ్యతాయుతమైన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వెళ్ళి ఆ గిరిజన హాస్టల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని టెస్టులు చేయించి వాళ్ళకి అసలు ఏ రోగం ఏంటి వస్తుందో లేదా వాళ్ళకు ఉన్న పరిసరాలు కానీ ఇవన్నీ కూడా చేసి మీరు శుభ్రంగా సరిచేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కూడా నిలిచివేయబడిందని చెప్పి వార్తలు రావడం జరుగుతుంది. అలాగే వైద్యులు కూడా నిలిపేస్తాము, డాక్టర్లు రోడ్డు మీదకి వస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీని మీద ఎలా చూస్తారు? అసలు ఆరోగ్యశ్రీ ఈ కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో దరిదాపు ఒక 3 నెలలు మనం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అది కొనసాగించిన నిదానంగా పెట్టుకుంటూ వాళ్ళకి ఏదో అరకొర నిధులు ఇచ్చారు, ఉన్నప్పుడు నిధులు ఇచ్చారు. వాళ్ళు గట్టిగా డిమాండ్ చేసినప్పుడు సాంతం ఇప్పుడు మొత్తం పడకేసేసి పక్కన పెట్టేశారు, మొత్తం దుప్పటి చుట్టేశారు. ఇక దానికి సంబంధం లేదు. ఇక ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనేది చూడబోం. ఎందుకంటే దరిదాపు మొన్న నేను చూసా 3600 కోట్లు వాళ్ళు దరిదాపుగా సంవత్సర కాలం నుంచి చెప్తున్నారు. అయ్యా మరి మేము హాస్పిటల్స్ మెయింటైన్ చేయాలి, మరి మాకు ఫండ్స్ రిలీజ్ చేయండి అని. ఎవ్వరు ఏమీ లేదు, ఏమీ చేయలే ఇప్పటి వరకు. వాళ్ళు చూసి వాళ్ళు రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు. ఇక రేపటి నుంచి మా హాస్పిటల్ మూసేసి రోడ్డు మీదకి వచ్చి లేకపోతే సీఎం గారి ఇంటికో లేకపోతే ఆరోగ్య మినిస్టర్ గారి ఇంటికో లేకపోతే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పరిస్థితి చెప్పుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. మరి అదే రకంగా సింగిల్ మ్యాన్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ ఆగటం కానీ లేకపోతే 60 సంవత్సరాల ముసలోడు 8 సంవత్సరాల అమ్మాయి మీద చేయటం కానీ ఇలాంటి ఘటనలు, లేకపోతే మరి గురుకుల పాఠశాలలో 5-6 పిల్లలు చనిపోవటం కానీ లేకపోతే తురకపాలెంలో అసలు అంతుబట్టని వ్యాధితో ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా ఇమీడియట్లీ రిపోర్ట్ తెప్పించుకుని అదేంటో నాకు కావాలని చెప్పి అదే చెప్తున్నా మీకు. రాజు గట్టివాడైతే పాలకులు మంత్రులు కరెక్ట్గా పనిచేస్తారు. ఈ రాజే కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మంత్రులు ఏం చేస్తారు? ఎవరి దారిన వాళ్ళ ఉందా తప్పితే వాళ్ళ విలాసాలకు తప్పితే ఈ రాష్ట్రాన్ని పంచుకోవటం దాచుకోవటం తప్పితే ఈ రాష్ట్రంలో పరిపాలన లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుస్పష్టం. వాళ్ళు తెల్లారి లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, తెల్లగారు చీకటి పడితే జగన్మోహన్ రెడ్డి గారు, మరుసటి రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మీకు అంత భయం? మీరు కరెక్ట్గా చేస్తున్నారు కదా పరిపాలన. మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంది కదా. మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదని నమ్మకం ఉంటే, మీరు బాగా చేశారనే నమ్మకం ఉంటే ఉన్న అసెంబ్లీని రద్దు చేసి మీరు ఎలక్షన్కి వెళ్తే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను అడుగుతున్నా. మీకు నిజంగా దమ్ము, మీకు భయమే లేకపోతే ఎందుకు రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు పరిపాలన చేస్తారు, జనం శభాష్ అంటున్నారు. మీరు సూపర్ 6 ఇచ్చారు, అబ్బు మీరు బ్రహ్మాండంగా అమలు చేశారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా అబ్బు సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అమలు చేసినట్టు ఈ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేదన్న మీకు భయం ఎందుకు? మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరో
మీరు 10 మంది గెలిచారు, 100 మంది 101 మంది కలిసి వచ్చారు కౌరుల్లాగా. మరి మీకెందుకు భయం ఎందుకు? ఎవరు నోటినన్నా ఈయన, ఏ మంత్రి నోటినన్నా, ఏ డిప్యూటీ సీఎం నోటినన్నా, ఏ ఐటీ మినిస్టర్ లోకేష్ గారి నోటినన్నా, ఏ సీఎం ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నోటినన్నా జగన్ మాట ముందుకు ఒకసారి జగన్ గారంటే అంత స్వచ్ఛమైన నీతివంతమైన పరిపాలన చేశారు కాబట్టి ఆయన్ని ఢీకొనలేక, మీకు ఆ పరిపాలన చేతగాక, మీకు ఆ పరిపాలన చేసే దమ్ము ధైర్యం లేక మీరు తెల్లారి లెగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుతున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమం మీద కానీ, అభివృద్ధి మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ మీకు ప్రేమ లేదు. అందుట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలంటే మీకు అసలు లేదు, రాబోదు. ఇది నిజం. ఎందుకంటే గత 4వ సారి సీఎంగా చూస్తున్నాడు. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను.